రాగల 3 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వెదర్ అప్డేట్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే 1-2 డిగ్రీలు, కొన్ని చోట్ల 3 డిగ్రీలు కూడా ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు మనం చూసినట్లయితే సాధారణంగా 33 డిగ్రీలుగా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యధికంగా 41.7, 42 డిగ్రీల వరకు కూడా నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాల్లో ఈ టెంపరేచర్స్ తీవ్రత అనేది ఎక్కువగా అనిపిస్తుంది. ఒకసారిగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలతో చాలా మంది ఏంటంటే ఉపశమనం కోసం బీచ్ ఇది వస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనం విజువల్స్లో చూస్తున్నాం. బీచ్ పక్కన వీళ్ళంతా కూడా ఒకసారిగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతల్ని ఉపశమనం పొందేందుకు వీళ్ళంతా కూడా బీచ్లో మునుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎక్కడా కూడా బయట తిరిగేటువంటి పరిస్థితి అయితే లేదనేది ప్రధానంగా చెప్పొచ్చు. మరోవైపు క్రమంగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతల ప్రభావంతో సీబీ క్లౌడ్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒరిస్సా నుంచి ఒరిస్సా పైన ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఇది ఒరిస్సా ఉత్తర కోస్తా మీదుగా తెలంగాణ వరకు కొనసాగుతుంది. అలాగే అటు రాయలసీమ నుంచి మనం చూసుకున్నట్టయితే తమిళనాడు వరకు కూడా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. అలాగే తూర్పు వైపు నుంచి వస్తున్నటువంటి గాలుల ప్రభావంతో అక్కడక్కడ కూడా సీబీ క్లౌడ్స్ ఏర్పడి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. పిడుగులు కూడా ఖచ్చితంగా పడతాయని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. నిన్న మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా రాయలసీమ, చిత్తూరు, కడప, అనంతపురం ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల రెయిన్స్ పడ్డాయి. అలాగే ఇటు శ్రీకాకుళం, అలాగే మన్యం జిల్లా, ఇటు అల్లూరు జిల్లాలో కూడా నిన్న చాలా చోట్ల వర్షాలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయి. సో ఆ సమయంలో విండ్ 30 to 40, కొన్నిసార్లు గెచెస్ 50 వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. సో రాబోయే 4-5 రోజులు కూడా ఎండల తీవ్రత అనేది క్రమంగా ఇదే స్థాయిలో కొనసాగుతుంది. టెంపరేచర్స్ కూడా యావరేజ్గా 33, మినిమం 33 నుంచి మొదలవుతాయి. హైయెస్ట్ దాదాపు 42 వరకు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ఖచ్చితంగా ప్రజలు ఏంటంటే ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిపుణులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడుదల సత్యతో నాయుడు, విశాఖపట్నం ఉంది.